హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనుమాన్ వ్లాగ్స్. నేను ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళానండి. మ్యారేజ్ అటెండ్ అయ్యాను. ఆ మ్యారేజ్లోని నేరుగా వెంకటేశ్వర స్వామి వచ్చి అయితే దీవించారండి పెళ్లి కుమారుని పెళ్లి కూతుర్ని. ఇదేంటి, పెళ్లి కుమారుని పెళ్లి కూతుర్ని వెంకటేశ్వర స్వామి నేరుగా వచ్చి దీవించడం ఏంటి? అందరికీ దీవెనలు ఉంటాయి కదా అని అనుకుంటారేమో. చూడండి వీడియో అయితే. పెళ్లి కుమారుని పెళ్లి కూతుర్ని దీవించడానికి వెంకటేశ్వర స్వామి గెటప్లో వచ్చారనమాట. ఎవరో అతను పెళ్ళిలో చాలా సెట్టింగ్లు అయితే పెడుతున్నారు కదా, ఆ సెట్టింగుల్లో ఇదో సెట్టింగ్ అనమాట. నాకైతే చాలా ఆనందం అనిపించిందండి ఆ గెటప్ని చూసి. అందరూ చాలా ఆనందపడ్డారు. చాలా వీడియోలు అయితే తీసుకున్నాము. చాలా బాగుంది అనిపించింది కదండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే లైక్ చేయండి, ముందుగా షేర్ చేయండి. ఇవ్వండి పెళ్లి కుమారుని పెళ్లి కూతుర్ని ఎలా ఆశీర్వదిస్తున్నారో. ఈ మధ్య పెళ్ళిలో చాలా అకేషన్స్ అయితే ఉంటున్నాయి. అకేషన్స్ అంటే ఫోటోషూట్స్ అని, మళ్ళీ ఇన్వైట్ చేసేటప్పుడు చాలా సెట్టింగ్లు అయితే పెడుతున్నారు కదండి. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు బెలూన్స్లో రావడం అన్నీ చాలా చూస్తున్నాం ఈ మధ్యకాలంలో అయితే. మా పెళ్ళిళ్ళ టైంలో అలాంటివి ఏమి ఉండేవి కాదండి. ఇప్పుడు అన్నీ వెరైటీగా పెడుతున్నారు బాగానే. చాలా ఎంజాయ్ చేస్తున్నారు పెళ్ళంటే. ఈ మార్పు అయితే మాత్రం నాకు బాగా నచ్చిందండి. ఎందుకంటే క్రితం పెళ్ళంటే చాలా సిగ్గుపడుతూ ఉండేవారు. ఇప్పుడు అలా కాదండి. అసలు ఎవరి మొహంలో కూడా సిగ్గు అనేదే కనిపించట్లేదు. అదేం తప్పు పని కాదు కదండి సిగ్గుపడటానికి. అందువల్ల చాలా వెరైటీలు అయితే చేస్తున్నారు పెళ్ళిలోని. అందులో ఇదో భాగం అనమాట. వెంకటేశ్వర స్వామి వచ్చి దీవించడం అందరూ కూడా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ఉంటుందని. అందరూ కూడా చాలా అద్భుతంగా ఫీల్ అయ్యారనమాట. ఈ గెటప్తో వచ్చేసరికి చాలా అద్భుతం అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. చూడండి, వెంకటేశ్వర స్వామి కాళ్ళకి అయితే అందరూ మొక్కేస్తున్నారనమాట. అయితే వీడియో దూరం నుండి సరిగా తీయడం కుదరలేదు. చూసారు కదా, పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు ఇలా దీవెనలు అయితే తీసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.